నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం. 5 అంతస్తుల అను ఫర్నిచర్ షోరూం పూర్తిగా దగ్ధం. కోట్లలో ఆస్తి నష్టం. అరకు రుచులకు గ్లోబల్ బ్రాండింగ్. అరకు కౌని గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. దద్దరిల్లిన దుబాయ్. ఇరాన్ దాడులతో వణికిన ఫైనాన్షియల్ హబ్. ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడ్డ మంటలు. శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ భారీ ఊరట. 3 కీలక రైళ్లకు కొత్త స్టాపేజీలు మంజూరు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల కలకలం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అల్పపీడనంతో వర్ష సూచన. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. చందానగర్ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రముఖ అను ఫర్నిచర్ షాప్ లో ఈరోజు భారీగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్ని కిళ్లలు ఆకాశాన్ని తాకుతూ 5 అంతస్తుల భవనం మొత్తాన్ని చుట్టేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో షాపులో భారీగా ఫర్నిచర్ ఉండడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 అంతస్తుల భవనం పూర్తిగా కాలి బూడిదైపోయింది. షాపులో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఫర్నిచర్ మంటల్లో కాలి బుగ్గైంది. మంటల ఉధృతి ఎంతలా ఉందంటే పక్కనే నిర్మాణంలో ఉన్న ఇతర బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో అధికారులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గాలి వేగం ఎక్కువగా ఉండడం, లోపల ఫర్నిచర్ మెటీరియల్ ఉండడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి విచారణ తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సమాచారం అందుతోంది. లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరం నేడు సరికొత్త రంగులను అద్దుకుంది. హైదరాబాద్ కేవలం ఐటీ ఫార్మా రంగాలకే పరిమితం కాదని ప్రపంచ స్థాయి వినోద రంగానికి ఇది అసలైన చిరునామా అని మరోసారి నిరూపితమైంది. కోకాపేటలో ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఒకే రోజు 2 అతిపెద్ద ప్రాజెక్టులు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కావడం విశేషం. అటు అంతర్జాతీయ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఆఫీస్తో పాటు ఇటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన అల్లు సినిమాస్ ప్రజలకు అందుబాటులోకి రావడం నగరం శరవేగంగా దూసుకుపోతుందనడానికి నిదర్శనం. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య నేతలు హైదరాబాద్ ప్రగతి పదంలో మరో
మైలురాయిని దాటిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ లభించింది. ఫార్మా, ఐటీ మరియు నిర్మాణ రంగాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో సినీ పరిశ్రమకు కూడా అంతే సమానమైన గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా ఇండస్ట్రీస్ కేవలం వినోదం మాత్రమే కాదు, వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక శక్తివంతమైన రంగమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరానికి ఇటువంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించిన అల్లు కుటుంబంపై ప్రశంసలు జల్లుకురిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పక్కా ప్రణాళికతో అల్లు సినిమాస్ నిర్మించిన వారి కృషిని ప్రభుత్వం కొనియాడింది. సినీ ప్రియులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి ఒకవైపు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, మరోవైపు స్థానిక సినీ దిగ్గజాల ప్రాజెక్టులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు వినోద రంగం కళకళలాడుతోంది. స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఇప్పుడు అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నాయి. గెలిచింది గులాబీ గుర్తు మీద, వెళ్ళింది హస్తం గుర్తుకి. కానీ ఇప్పుడు మళ్లీ గులాబీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అవును, చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనానికి తెరలేపింది. చిల్పూరు గుట్టపై జరగనున్న ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్లెక్సీలో కడియం శ్రీహరి ఫోటోతో పాటు బీఆర్ఎస్ పార్టీ గుర్తు, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి గతంలోని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగినప్పటికీ సాంకేతికంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, అనర్హత వేటు పడకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం చూస్తుంటే ఇది రాజకీయ తెలివితేటలా లేక కేడర్లో ఉన్న గందరగోళమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పరిణామాన్ని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. పార్టీ మారినా పాత జెండా పక్కన పెట్టలేకపోతున్నారా అంటూ నియోజకవర్గంలో చోరుగా చర్చ సాగుతోంది. మరి ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై కడియం శ్రీహరి స్వయంగా స్పందిస్తారా, లేక ఇది కేవలం ప్రోటోకాల్ మరియు సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన పనా అనేది వేచి చూడాలి. చిల్పూరు క్షేత్రంలో భక్తి కంటే ఈ రాజకీయ శక్తి ఎక్కువైందని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి. ప్రకృతి బడిలో పుట్టిన స్వచ్ఛమైన ఆహారం ఇప్పుడు ప్రపంచ వేదికపైకి రాబోతోంది. విశాఖ మన్యం అరకులోయలోని గిరిజన సోదరులు పండించే చిరుధాన్యాలకు సరికొత్త గుర్తింపునిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అరకు కౌని పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పండించే కొర్రలు, రాకులు, సామలు, కాకిజొన్నలు, గంట్లు, మొక్కజొన్నలు మరియు కొండకందలతో ఈ ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. కేవలం ధాన్యాలు మాత్రమే కాదు, వాటితో చేసిన అద్భుతమైన వంటకాలని ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీలు, నోరూరించే సామల పులిహార, ఆరోగ్యకరమైన కాంట్ల అంబలి, వేడివేడి కార్న్ వడలు మరియు కొండ కందలతో చేసిన తూర్ దాల్ కర్రీ వంటి పదార్థాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆహార ఉత్పత్తులను పరిశీలించి కొన్నింటిని రుచి చూశారు. గిరిజన రైతుల శ్రమను, వారి సాంప్రదాయ వంటకాల్లోని రుచిని ఆయన కొనియాడారు. ఇది కేవలం ఆహారం కాదు, గిరిజనుల సంస్కృతికి మరియు ఆరోగ్యానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. గిరిజన ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూనే మార్కెట్లో వీటికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఆర్గానిక్ మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు. తద్వారా అటు గిరిజనులకు ఆర్థిక భరోసా, ఇటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. అరకు కాఫీ తర్వాత ఇప్పుడు అరకు కౌని మిల్లెట్ ఫుడ్ కూడా గ్లోబల్ బ్రాండ్ గా ఎదగడం ఖాయమనిపిస్తోంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ పండించిన ఈ వంటకాలు ఇకపై మన ప్లేట్లలో కూడా చేరబోతున్నాయి. అడుగడుగున శివనామస్మరణ, గుండె నిండా మల్లికార్జునుడి ధ్యానం, ఎటు చూసినా కాషాయ జెండాల రెపరెపలు. అవును, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రం ఇప్పుడు కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. నల్లమల అటవీ మార్గం గుండా వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రస్తుతం భానుడు బగబగమంటున్నాడు. ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. కానీ ఆ మల్లలను దర్శించుకోవాలనే తపన ముందు ఈ ఎండలు జుజ్జి అనిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన అడవి మార్గాల ద్వారా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ముళ్ల కంచెలు, కఠినమైన రాతిదారులు, వన్యప్రాణుల భయం ఇలా ఏదీ వారిని ఆపలేకపోతోంది. భుజాన కావడి, నోట శంభో శంకర అనే నాదంతో భక్తులు ముందుకు సాగుతున్నారు. శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలు కన్నుడు పండుగ జరగనున్నాయి. ముఖ్యంగా కన్నడ భక్తులకు మల్లికార్జున స్వామి అంటే అపారమైన నమ్మకం. తమ ఆరాధ్య దైవానికి ఉగాది పర్వదినాన మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్ర సరిహద్దులు దాటి
భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు మరియు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నల్లమల అటవీ మార్గంలో పాదయాత్ర చేసే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ మరియు అల్పాహార కేంద్రాలను ఏర్పాటు చేశాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మరియు భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పక్షుల కిలకల రావాల మధ్య సాగుతున్న ఈ పాదయాత్ర చూస్తుంటే భక్తికి మించిన శక్తి లేదనిపిస్తోంది. ಅವ್ರೇನು ಉಣಕತ್ತಾರ ಏನು ಯಾರಿಗೆ ಗೊತ್ತು ಉಣಕತ್ತ ನಾವು ನಾನು ಉಂಡು ಮುಂದೆ ಅವ್ನು ఓం నమః శివాయ. సూపర్. ప్రపంచం ఇప్పుడు యుద్ధ జ్వాలల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను వణికించేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు ఒక భారీ బొరట లభించింది. మృత్యు వెన్నాడుతున్న యుద్ధ మేఘాలను చీల్చుకుంటూ తొలి ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్ట్ నుంచి బయలుదేరిన లైబీరియా జెండా కలిగిన ఈ భారీ ఆయిల్ ట్యాంకర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించి ముంబై తీరానికి చేరుకుంది. యుద్ధ విమానాలు, క్షిపణుల భయం మధ్య ఈ ట్యాంకర్ ప్రయాణం కొనసాగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నౌకలో సుమారు 1,35,335 మెట్రిక్ టన్నుల ముడి చమురుంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా ఈ సరఫరా అత్యంత కీలకం. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా స్తంభించిపోతుందేమో అన్న ఆందోళన మధ్య ఇంత భారీ ఎత్తున చమురు భారత్కు చేరడం మన దేశ ఇంధన వ్యూహానికి దక్కిన విజయంగా చెప్పొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైతే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశం తాకుతాయని సామాన్యులు భయపడుతున్నారు. కానీ ఈ ట్యాంకర్ సురక్షితంగా రావడం ద్వారా చమురు నిల్వలపై కాస్త నమ్మకం కలిగింది. భారత ప్రభుత్వం మరియు దౌత్య వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఈ నౌక తన గమ్యాన్ని చేరుకోగలిగింది. ప్రస్తుతానికి భారీ నిల్వలు ముంబై పోర్టులో అన్లోడ్ అవుతున్నాయి. మరిన్ని ట్యాంకర్లు కూడా ఇదే మార్గంలో వచ్చే అవకాశం ఉండడంతో భారత్లో చమురు కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యుద్ధం ఇంకా ముగియలేదు, కానీ ఈ ట్యాంకర్ రాక దేశానికి పెద్ద బోరాటైంది. मधल्या काळामध्ये जिथे युद्धजन्य परिस्थिती निर्माण झालेली होती त्यामुळे जहाज सुरक्षित ठेवणं, जहाजाला सुरक्षितपणे जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात केलेले गेलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी होतं. ప్రపంచ వాణిజ్య కేంద్రం, విలాసవంతమైన భవనాలకు నిలయం దుబాయ్ నగరం నేడు భారీ పేలుడుతో దద్దరిల్లిపోయింది. ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేయడంతో ఇప్పటివరకు సురక్షితంగా భావించిన దుబాయ్పై కూడా ఇప్పుడు యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉదయం జరిగిన 2 భారీ పేలుళ్లు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. దుబాయ్
దుబాయ్లోని అత్యంత కీలకమైన ఫైనాన్షియల్ హబ్ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఉదయం వేళ ఒక్కసారిగా 2 సార్లు భారీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిన వెంటనే ఆకాశంలోకి 100 అడుగుల ఎత్తున దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై దుబాయ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. అదృష్టవశాత్తు ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని అధికారికంగా ప్రకటించారు. అయితే అత్యంత రద్దీగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లక్ష్యంగా ఈ పేలుడు జరగడం వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో దుబాయ్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, కీలక కట్టడాల వద్ద భద్రతను మునిపెన్నడూ లేనంతగా పెంచారు. అసలే ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలతో అట్టడుగుతున్న మధ్యప్రాచ్యంలో ఇప్పుడు యుఏఈ లక్ష్యంగా దాడులు జరగడం చూస్తుంటే యుద్ధం మరో కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి తెచ్చారు, కానీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఈ దాడులకు ఇరాన్ ఉపయోగించిన ఆయుధాలేంటి, ఇరాన్ తదుపరి అడుగేంటి అనే అంశాలపై మరింత సమాచారం అందాల్సింది. సాధారణంగా మన హోటల్స్లో గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ మీద ఇడ్లీలు చేయడం చూస్తాం. కానీ బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ సిటీలో ఇప్పటికీ మన పాతకాల పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు వడ్డిస్తూ ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటోంది ఒక హోటల్. అది రాజరాజేశ్వరి నగర్లోని నమ్మ ఊరు కాఫీ కట్ట. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతి ఇడ్లీ కూడా కట్టెల పొయ్యి మంట మీద తయారవుతుంది. పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేస్తూ కట్టెల పొయ్యి నుంచి వచ్చే ఆ ప్రత్యేకమైన సువాసన ఈ ఇడ్లీలకు అదనపు రుచినిస్తోంది. ఆధునిక కాలంలో కూడా ఆరోగ్యకరమైన సంప్రదాయ పద్ధతిని పాటిస్తుండటంతో ఇక్కడ ఫుడ్ తినడానికి జనం క్యూ కడుతున్నారు. కట్టెల పొయ్యి మీద ఉడికించడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా, స్పాంజిలా ఉంటాయని కస్టమర్లు చెప్తున్నారు. కేవలం ఇడ్లీలే కాదు, ఇక్కడ చట్నీ, సాంబార్ కాంబినేషన్ కూడా అద్భుతం. ముఖ్యంగా వీరు అందించే ఫిల్టర్ కాఫీ రుచి ఈ కాఫీ కట్టకు ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో ఉండే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ రుచులను ఎంజాయ్ చేయడానికి ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ హోటల్ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద పాత్రల్లో ఇడ్లీలు ఉడుతుంటే వచ్చే ఆ పొగ, ఆ రుచి నగరం మధ్యలో ఉండేవారికి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. నాణ్యతతో పాటు సరసమైన ధరలో ఈ సంప్రదాయ భోజనం దొరుకుతుండడంతో నమ్మ ఊరు కాఫీ కట్ట ఇప్పుడు బెంగళూరులో ఒక హాట్స్పాట్ గా మారింది. మీరు కూడా బెంగళూరులో ఉండి ఆ పాతకాలపు కట్టెలపై ఇడ్లీని రుచి చూడాలనుకుంటే రాజరాజేశ్వరి నగర్లోని ఈ హోటల్ను తప్పక విజిట్ చేయండి. सिलेंडर नहीं मिलने के कारण इंसान आग जला के इडली पका रहे हैं। ఉత్తరాంధ్ర ముఖద్వారం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వేస్ శాఖ అదిరిపోయే శుభవార్త వినిపించింది. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న రైలు స్టాపేజీల కల నెరవేరింది. జిల్లా యంత్రాంగం మరియు స్థానిక ప్రజాప్రతినిధుల నిరంతర ప్రయత్నాల ఫలితంగా 3 కీలక రైళ్లకు కొత్త హాల్ట్లు మంజూరయ్యాయి. ఈ కొత్త స్టాపేజీల వల్ల శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ మరియు అంతర్గత ప్రాంతాల ప్రజలకు విశాఖపట్నం, ఒడిశా వైపు వెళ్లడం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు ఇది పెద్ద ఒరటనిచ్చే అంశం. గతంలో ఈ ప్రాంతాల ప్రజలు రైలు ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి జిల్లా ప్రజల ఇబ్బందులను తీర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అభివృద్ధిలో రైల్వే కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ స్టేషన్లో రైళ్లు అధికారికంగా ఆగుతాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్లో గునుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందసా రోడ్లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ని ఈరోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. స్టేషన్స్ అప్గ్రేడేషన్, ప్లాట్ఫామ్ హైట్స్, సైన్ బోర్డ్స్, ప్యాసింజర్ అమ్యూనిటీస్, ఆర్ఓబీస్, అండర్ పాసెస్, స్టాప్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 12 సంవత్సరాలుగా చేపట్టాం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద శ్రీకాకుళం, నౌపాడ, పలాస మరియు ఇచ్చాపురం డెవలప్ చేస్తున్నాం. పలాస ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్స్ శ్రీకాకుళంలో స్టాప్స్ తెచ్చుకున్నాం. అలానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే తిలారులో బెరంపూర్ విశాఖపట్నం, ఇచ్చాపురంలో పూరి అహ్మదాబాద్, బారువాలో భువనేశ్వర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా స్టాప్స్ మనం తెచ్చుకున్నాం.
తిలారు స్టేషన్లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను, హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి భారతీయ రైల్వే సామాన్యుడి రవాణా జీవనాడి. కానీ ఈ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని చూస్తే సామాన్యుడు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండే రైల్వేలో కింది స్థాయి ఉద్యోగులు చిల్లర పైసల కోసం ప్రయాణికులను దోచుకుంటున్న తీరు ఇప్పుడు కలకలం రేపుతోంది. చిల్లర కూడా వదని ఈ చిల్లర దందాపై చాలా రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు ఒక చేదు అనుభవం ఎదురవుతోంది. మీరు 50 రూపాయల టికెట్ కోసం 100 రూపాయలు ఇస్తే రావాల్సిన 50 రూపాయల బదులు ఏదో ఒక సాకు చెప్పి 2-3 రూపాయలు తక్కువ ఇవ్వడం, లేదా అడిగితే చిల్లర లేదని విసుక్కోవడం సర్వసాధారణమైపోయింది. ₹1 లేదా ₹2 కదా అని ప్రయాణికులు వదిలేస్తుంటే అదే ఈ ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో స్టేషన్లో రోజుకు వేల సంఖ్యలో టికెట్లు విక్రయిస్తారు. ఒక్కో ప్రయాణికుడి దగ్గర కేవలం ₹2 నొక్కినా రోజుకు వేలల్లో, నెలకు లక్షల్లో అక్రమ సంపాదన పోగవుతోంది. ఇది కేవలం ఒక స్టేషన్కి పరిమితం కాదు. దేశవ్యాప్తంగా అనేక ప్రధాన స్టేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైల్వే ఉన్నతాధికారులు కళ్ళగప్పి లేదా వారితో కుమ్మక్కై ఈ దందా యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. చిల్లర లేదని చెప్పి మా డబ్బులు మాకు ఇవ్వరు, కానీ మేము ₹1 తక్కువ ఇచ్చినా టికెట్ ఇవ్వరంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియా, యూపీఐ పేమెంట్స్ అని గొప్పలు చెప్తున్నా కౌంటర్ల వద్ద నగదు లావాదేవీల పేరుతో సాగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తే నాదుడే లేడా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. అవినీతి అంటే వేల కోట్లు స్కామ్ చేయడమే కాదు, సామాన్యుడు చెమట రక్తంతో సంపాదించిన రూపాయిని అన్యాయంగా నొక్కేయడం కూడా పెద్ద నేరమే. ఈ అక్రమాలను రైల్వే విజిలెన్స్ అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. मैं देनी नहीं टिकट तेन क्यों नहीं देनी टिकट? हाँ वीडियो पहनी है इंस्टाग्राम पे, ठीक है, हाँ फेसबुक पे सारी जगह पहनी है टिकट कट के। मैं चेंज पे तो वापस क्यों नहीं दे रहे पैसे? क्यों नहीं दे रही तेन? मैं क्या तू मैंने खुले पैसे दे दे। पहले तब दिखते हैं ना ₹200 500 रुपया मेरे को तो ऊपर है तो तेन मैं क्या 12-250 करा लिया तेन खुले दे देनी है। मैं किधर लेके ਤੁਹਾਡੇ ਕੋਲ ਪਈ ਹੈ, ਚੇਂਜ क्यों नहीं दे रहे ਤੁਸੀਂ? तेरा पे है किनु 300 दे देवा तो मैं की करा इथे बैठ के? तो फिर बाकी तो ऑनलाइन करा, मैं ऑनलाइन भी कर रहा, ऑनलाइन भी नहीं ਤੁਸੀਂ पेमेंट ले रहे। कोई गल नहीं, ठीक है, आ देख लो कैंट जलंधर कैंट ਦੇ ਵਿੱਚ ਕਿੱਦਾਂ 20 ਰੁਪਏ कोई मैं ਤੁਹਾਡੇ ਕੋਲ ਪੈਸੇ ਪਏ सारे कुछ पे, कोई गल नहीं, ठीक है। ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పునాదుల మీదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడు అదే హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై నిరసనలు వెలువెత్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బొల్లినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలంటూ భక్తులు, హిందూ సంఘాలు నినదిస్తుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బొల్లినేని శ్రీనివాసరావు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి పాదాల చెంత నుండి ఈ నిరసనల పర్వం ప్రారంభం కావడం గమనార్హం. బొల్లినేని చౌదరి తక్షణమే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హిందూ ధర్మ ప్రచారకులు రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా తిరుమలలో అన్యమత ప్రచారం, లడ్డూ ప్రసాదం నాణ్యత లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకం ఈ నియామకంతో సడలిపోతోందని, ధార్మిక చింతన ఉన్న వారికి ఈ పదవి కట్టబెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కూటమి పతనం శ్రీవారి పాదాల చెంత నుండి ప్రారంభమవుతోందా అన్న స్థాయిలో విమర్శకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పరిణామం అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడుతున్న తరుణంలో టీటీడీ చైర్మన్ పై వస్తున్న ఈ వ్యతిరేకత ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఈ నిరసనలు కేవలం తిరుపతికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. మరి ఈ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారు? బొల్లినేని చౌదరి తన పదవిని కాపాడుకోగలరా, లేక భక్తుల ఆగ్రహానికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి. శ్రీవారి చెంత మొదలైన ఈ సెగ కూటమి ప్రభుత్వ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. మరి
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోని భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మరోవైపు బంగాళాఖాతంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటోంది. అక్కడ కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉంది. ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు డీహైడ్రేషన్ గురికాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ మరియు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు గొడుగులు లేదా టోపీలు ధరించడం శ్రేయస్కరం. రైతులు తమ ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం. 5 అంతస్తుల అను ఫర్నిచర్ షోరూం పూర్తిగా దగ్ధం. కోట్లలో ఆస్తి నష్టం. అరకు రుచులకు గ్లోబల్ బ్రాండింగ్. అరకు కౌని గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. దద్దరిల్లిన దుబాయ్. ఇరాన్ దాడులతో వణికిన ఫైనాన్షియల్ హబ్. ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడ్డ మంటలు. శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ భారీ బోరట. 3 కీలక రైళ్లకు కొత్త స్టాపేజీలు మంజూరు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల కలకలం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అల్పపీడనంతో వర్ష సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.